ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున మానవ జీవితంలో ఎన్నో సహవాసాలు ఉన్నాయి. ఎంతోమంది బాల్యము కావచ్చు, యవ్వనము కావచ్చు, నడివయసు కావచ్చు, వయసు పైబడిన వారు అయినా కావచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సహవాసాన్ని కలిగి ఉంటారు. కానీ ఈ సహవాసము యేసుక్రీస్తు వారితోనండి. యేసుక్రీస్తు వారితో సహవాసము చేయటానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారితో సహవాసము చేసిన వారు ఎవ్వరూ కూడా పాడైపోయిన వారు ఎవరూ లేరండి. ఆయన సహవాసము నమ్మదగినది, ఆయన సహవాసము మేలైనదండి. ఆయన సహవాసము రక్షణార్థమైనది. యేసుక్రీస్తు వారితో చేసే సహవాసము ఆశీర్వాదకరమైనది అనే విషయాన్ని ఏ దినము మరవద్దు. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అని లోకస్తులు చెప్తూ ఉంటారు, పెద్దలు చెప్తూ ఉంటారు. చూడండి, 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారితో సహవాసం చేశారు శిష్యులు. వాళ్ళు ఎలా మారారండి? చేపలు పట్టుకునేవారు యేసుక్రీస్తు వారితో రాక మునుపు వాళ్ళు, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు, వారు కలిగి ఉన్న వృత్తులు చేసేవారు. కానీ యేసుక్రీస్తు వారితో సహవాసం చేసిన తర్వాత వారు గొప్ప సువార్థికులుగా మారారు. మనుషులను పట్టే జాలర్లుగా వాళ్ళు మార్చబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రియమైన వాళ్ళరా హతసాక్షులుగా మార్చబడ్డారు. కాబట్టి ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు. ఈ రోజున మందిరానికి వెళుతున్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రభువుతో సహవాసం చేసేవారిగా ఉండాలి. తోటి విశ్వాసితో సహవాసం చేస్తున్నారేమో, సంఘ కాపరితో, లేకపోతే ఆ యొక్క సంఘములో ఉన్న పెద్దలతోనో, లేకపోతే కాపరి కుటుంబంతోనో ప్రతిరోజు అనుదినము మాట్లాడుతూ ఒక అన్యోన్య సహవాసము కలిగి ఉంటున్నారేమో, మంచిదే. కానీ అన్నిటికంటే ఉన్నతమైనది ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారితో సహవాసం. కాబట్టి మీ సహవాసం ఎటువంటిది అనేది ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. యేసుక్రీస్తు వారితో సహవాసం ఎప్పుడూ కూడా మేలైనదే, ఎప్పుడూ ఆశీర్వాదకరమైనదే. శిష్యులు ఆ మేలు పొందుకున్నారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వారు ఆశీర్వదించబడ్డారు. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ప్రియమైన వాళ్ళరా ఎంతో కీర్తిని కలిగి ఉన్నారు. అటువంటి కీర్తి యేసుక్రీస్తు వారితో సహవాసం వారికి కలిగించింది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.